జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ చాలా గ్యాప్ తర్వాత హరిహర వీరమలతోటి వచ్చారు. బట్ ఎక్స్పెక్టేషన్స్ ఏ విధంగా అనిపిస్తుంది? ఎందుకంటే కూకట్పల్లి నియోజకవర్గానికి మీరు జనసేన నుంచి పోటీ చేశారు. సో ఎలా అనిపిస్తుంది మీ నాయకుడి సినిమా? ఈరోజు ఇవాళ పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్కి కానీ అట్లాగే మా జన సైనికులకు కానీ వీర మహిళలకు కానీ మా కార్యకర్తలు అందరికీ కూడా ఒక పండగ వాతావరణంగా ఉంది. ఈరోజు సినిమా చాలా బ్రహ్మాండంగా ఉంది. ఎందుకంటే సమాజానికి మరి ఒక నీతివంతమైన మెసేజ్ వెళ్ళటం జరిగింది. ఒక సనాతన ధర్మం మీద అయితేనేమి, అట్లాగే మరి కోహినూరు వజ్రం గురించి ప్రజలకు ఎవరికి తెలియదు. అలాంటి మరి వజ్రాన్ని ఇవాళ సినిమాలో చూపించి అందరికీ తెలిసే విధంగా కూడా తెలియజేయడం జరిగింది. అట్లాగే ఔరంగజేబు ఆయన గురించి పాఠాలలో ఏదో పొగుడుతూ రాశారే కానీ ఆయన చేసిన అరాచకాలను ఈ సినిమా ద్వారా తెలియజేయడం జరిగింది. ఈ సినిమా ఇవాళ అందరూ కూడా ఫ్యామిలీతో కూడా చూడటానికి కూడా చాలా చక్కగా ఉంది, చాలా బ్రహ్మాండంగా ఉంది. ఇది అఖండ విజయం సాధిస్తుందని చెప్పి తెలియజేస్తాం. సినిమా అందరూ తెలుగు సినిమాలు అన్ని సినిమాలు వస్తుంటాయి. శ్రీ పవన్ కళ్యాణ్ గారు సమాజానికి ఒక ఉపయోగపడేలా చిత్రాలు నిర్వహిస్తారు. డైరెక్టర్గా ప్రొడ్యూసర్ ఎంత ఉన్నప్పటికీ భారీ ఎత్తున బడ్జెట్ పెట్టి ఈరోజు ఒక సనాతన ధర్మం గురించి ఈరోజు సినిమాలు తీసి ఈరోజు యూత్ అంతా కనెక్టివిటీ సినిమాలు యూత్ సినిమాలు ఏదైతే చూస్తారో ఆ సినిమాలకి ధీటుగా ఇప్పుడున్న యూత్ అంతా ఈ సినిమాలు చూసే విధంగా ఉండదు. కానీ సనాతన ధర్మాన్ని ఏకైక వ్యక్తి ఈరోజు యావత్ జాతీయ స్థాయిలో సనాతన ధర్మం తీసుకెళ్తూ ఈ సినిమాలో కూడా సనాతన ధర్మాన్ని ప్రతి ఒక్క హిందువు తన ధర్మాన్ని కాపాడుకునే విధంగా ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని ఈ సినిమా ద్వారా కూడా ఆయన ప్రజలకందరికీ ఒక సూచన జరిగింది. మరి ఇంకా దీనికి కావాల్సినది ఇంకా రావాల్సిన పార్ట్ 2లో చూడాల్సిన ఉంది. దాని గురించి మనమంతా ఎదురు చూద్దాం. చాలా బ్రహ్మాండంగా ఉంది సినిమా, ఫుల్ సక్సెస్. చాలా బాగుందండి. అంటే మా మొహంలోనే మీకు తెలుస్తుండొచ్చు, మా మొహంలోనే మీకు ఈ సంతోషాన్ని ఎంత సంతోషంగా ఉందంటే 4 ఏళ్ల తర్వాత ఈ సినిమా మేము చూస్తున్నాం. అంటే సార్ ఎంత కష్టపడ్డారో, మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు చాలా కష్టపడ్డారండి. చాలా మంచి సినిమా. అంటే చరిత్రలో మనం బుక్లలో అల్లలో చదువుతామండి, కానీ ఒక సినిమా ద్వారా ఆయన చరిత్ర ఎలా ఉంటుంది అనేది చూపించడం, అందులో అది పవన్ కళ్యాణ్ గారు చేయడం నిజంగా మాకు అదృష్టంగా భావిస్తున్నాం. తప్పకుండా అందరూ కూడా చూడాల్సిన సినిమా ఇది, అందరు కూడా చూడండి. చాలా ఫ్యామిలీ తరపు చూడాల్సిన సినిమా ఇది. చాలా ముందుకు వెళ్తుంది. చాలా బాగుందండి. చాలా చాలా బాగుంది సినిమా. ఆఫ్టర్ లాంగ్ టైమ్ సార్ని ఇలా చూడడం చాలా గ్రేస్గా, చాలా హ్యాండ్సమ్గా బాగున్నారు. ఈ పార్ట్ 2 కోసం ఇంకా వెయిట్ చేయాలి. బొమ్మ అదిరిపోద్ది అసలు. పవన్ కళ్యాణ్ అంటే తోపు అసలు. ఎండింగ్ ఎలివేషన్ సూపర్ ఉంది అసలు. ఎండింగ్ ఎలివేషన్ అస్సలు చూసి కొట్టుకో. లాస్ట్ 20 minutes గూస్ బంప్స్ అన్న, గూస్ బంప్స్ వస్తాయి. విఎఫ్ఎక్స్ ఒక్కటి బాగాలేదు, మిగతా అంతా బాగుంది. విఎఫ్ఎక్స్ కొద్దిగా దెబ్బతీసింది. అందరు రాజమౌళి కాలేరు అంతే, అదొకటి. ఏదేమైనా బాబులకే బాబు, కళ్యాణ్ బాబు అంతే అంతే. ఒకటి ఫస్ట్ హాఫ్ మాత్రం క్రిషు తీసిండు, సెకండ్ హాఫ్ అయితే సూర్య అంటే మంచి స్టోరీని పిచ్చోని చేతిలో రాయి పెడితే ఏమవుతుందన్నా అట్లా అయిపోయింది అన్న. సెకండ్ హాఫ్ విఎఫ్ఎక్స్ ఏందన్నా, అది మేము ఏం చూద్దామని వచ్చినాం, మేము చూసినామన్నా. కామెడీ అసలు మన విలన్ బాబిడియోలు ఇరగా చంపిండు అసలు. ఆయన క్లైమాక్స్ లో బొమ్మని చేసిరన్నా అసలు ఏదున్నా కానీ ఫస్ట్ హాఫ్ మాత్రం కృషి తీసిండు 100%. కాకపోతే విఎఫ్ఎక్స్ మాత్రం జీరో అట్లా మధ్యలో తీసినా మేము ఆడిచ్చే వాళ్ళం. ఆ విఎఫ్ఎక్స్ ఎందుకు పెట్టినో మాకు అర్థం కాదు. యూట్యూబ్ ఛానల్ 85,000 మంది ఫాలోవర్లు, మంచిగా చేస్తాడు ఎడిటింగ్. అది ఏందన్నా, అది లొటపీసేవారం. అది మేము ఎందుకు వచ్చినాం దీనికన్నా? పవన్ అన్న A1 స్టార్, టాలీవుడ్ నెంబర్ 1 A1 స్టార్ పవన్ అన్న. ఇదేనా వాడుకోవడం? ఏం పద్ధతి అన్న ఇది? ఆ హీరోయిన్ మంచిగా ఉంది, బీజిఎం మంచిగా ఉంది, పాట ఒక 2 పాటలు మంచిగా ఉన్నాయి, కానీ మరి రాత అయిపోయిందన్న విఎఫ్ఎక్స్ అయితే. మన ఈ బొమ్మ ఉందా ఫ్లెక్స్ లో, ఇది ముందర పెట్టి వెనకకెళ్ళి వీడియో తీసిందన్న. విఎఫ్ఎక్స్ అయితే అబ్బా, నేను నెగిటివ్ చెప్పాలని కాదు, నా ఆవేదన చెప్తున్నా, నా ఆవేదన అంతే. అది మేము ఏ ఎక్స్పెక్టేషన్ పెట్టుకొని వచ్చినాం. అదే నీకు 27 ఏళ్ల కింద తొలి ప్రేమ రిలీజ్ అయింది ఈ రోజు. అప్పటి నుంచి నేను అభిమాని పవన్ కళ్యాణ్కి. నాకు అప్పుడు 8-9 ఏళ్ళు అప్పటి నుంచి అభిమాని నేను. ఈ రోజు మళ్ళీ ఈ సినిమా చూస్తున్నా, ఇదే 24వ తారీఖున. ఏం సినిమా అన్న ఇది? ఇంత మంచి సినిమా పిచ్చోని చేతిలో పెడతారు అన్న రాయ్. ఎడ్డేవడైనా మొత్తం ఫస్ట్ హాఫ్ బాగుంది, సెకండ్ హాఫ్ అయితే రోత లేకి.
కథ బాగుంది, అంతా బాగుంది, సినిమా పక్కా కొడుతుంది. ఓన్లీ విఎఫ్ఎక్స్, ఓన్లీ గ్రాఫిక్స్. ఓజీతో కొడుతున్నాం. ఓజీతో బాక్స్ ఆఫీస్ బద్దలు. 3 సంవత్సరాల తర్వాత పవన్ కళ్యాణ్ గారు వెండితెర మీద కనిపించారు. నిజ జీవితంలో ప్రజల పక్షాన్ని ఏ విధంగా పోరాడి ఒక జనసేన నాయకులు ఎట్లాగైతే అనిపించుకున్నారో ఒక జనసేన అని అంటున్నాము మనం, అట్లాగే వెండితెర మీద కూడా ఒక ధర్మం మీద పోరాడుతూ కూడా ఒక దొంగ క్యారెక్టర్లో పవన్ కళ్యాణ్ గారు ఇటు పక్కన ప్రజలకే దోచింది కూడా ఆయన పంచిపెట్టే విధంగా చాలా అద్భుతంగా చేశారు. దీంట్లో విఎఫ్ఎక్స్ కానీ గ్రాఫిక్స్ కానీ చాలా బాగున్నది. కుటుంబ సమేతంగా అందరూ అయితే చూడదగ్గ సినిమా. చాలా మంది ఆడియన్స్ అంటే గ్రాఫిక్స్ ఒకటే కొంచెం బాగాలేదు లేదండి, ఒకసారి చూడండి మొత్తం అంతా, మీకు అట్లాగేమో అనిపించదు. మీకు సినిమా చూసిన నేను అందుకనే అంటున్నా కదా, కుటుంబ సమేతంగా ఒకసారి వెళ్ళి చూస్తే కనుక మీకు అర్థమవుద్ది. చాలా చిన్నపిల్లలు కూడా చాలా చాలా ఎంజాయ్ చేస్తారు సినిమాని. ఒకసారి మీరు పవన్ కళ్యాణ్ గారు కంటెంట్ అనేది చూస్తారు. సరికొత్తగా పవన్ కళ్యాణ్ గారు కనిపించారు. కొత్తగా డ్యాన్సులు కానీ ఆయన కొత్తగా మలుచుకొని చాలా అద్భుతంగా అయితే నటించారు ఈ సినిమాలో. ఒక అభిమానిగా మాట్లాడుతున్నారా జనసేన కార్యకర్తలే మాట్లాడుతున్నారు? జనసేన ఇప్పుడు రేపు ట్రోల్ చేసే కార్యక్రమాలు జరుగుతాయి, ఎందుకంటే వైసీపీ రెడీగా ఉంటుంది దీని మీద, ఈ సినిమా మీద. వైసీపీ వాళ్ళతో ట్రోల్ చేయించుకోవడం, వైసీపీ వాళ్ళతో మాట్లాడించుకోవడం మాకేం కొత్త కాదు కదనండి. ఒకసారి వాళ్ళని కూడా ఒకసారి సినిమా చూడమనండి. ఇవాళ రోజున వైసీపీ వాళ్ళే ట్విట్టర్లో పోస్టులు పెడుతున్నారు సినిమా హిట్ అవ్వాలని. అంబటి రాంబాబు లాంటి వాళ్ళు కొంతమంది వ్యక్తులు, ఎప్పుడు విమర్శించే చిట్టుబాబు లాంటి వ్యక్తులు కూడా సినిమా మీద ప్రశంసలు ఇస్తున్నారంటే ఒకసారి సినిమా ఏ స్థాయిలో ఉందని చెప్పేసి మేము ఒకసారి అర్థం చేసుకోండి. సో సినిమా బంపర్ హిట్, ఖచ్చితంగా అందరూ కూడా కుటుంబ సమేతంగా చూడండి. ఓకేనా? ఓకే, బాయ్ సార్. చాలా బాగుందండి. ఆఫ్టర్ 5 years కళ్యాణ్ గారు కంబ్యాక్, ఇట్స్ గుడ్ అనమాట. అంటే మెయిన్గా మూవీ ఎందుకు చూడాలంటే లైక్ కోహినూర్ వజ్రం, ఇట్స్ లైక్ ప్రీషియస్ డైమండ్ కదా. సో అది మన ఇండియా నుంచి ఎలా వెళ్ళింది, వాట్స్ ద రీజన్ బిహైండ్. సో పవన్ కళ్యాణ్ అదొక మామూలు సొసైటీకి ఒక మెసేజ్ లాగా చూపిద్దామని చూసింది. అండ్ అపార్ట్ ఫ్రమ్ ఎవ్రీథింగ్ ఇస్ బాగుంది. ఒక విఎఫ్ఎక్స్ కొద్దిగా కాన్సన్ట్రేట్ చేస్తే బాగుంటుంది. యాక్చువల్లీ కొద్దిగా మామూలుగా కార్టూన్ మూవీ చూసినట్టు కొద్దిగా విఎఫ్ఎక్స్ అలా అనిపించింది. బట్ సో విఎఫ్ఎక్స్ బాగా సెకండ్ హాఫ్ మెయిన్లీ. సో విఎఫ్ఎక్స్ కొద్దిగా బాగుంటాయి, మూవీ ఇంకా బాగా ఎలివేషన్ బాగుంటుండే. అండ్ ఫైట్స్ విషయానికి వస్తే అంత బాగుంది, బీజిఎం కూడా బాగుంది. సో మెయిన్లీ కొద్దిగా విఎఫ్ఎక్స్ బాగుంటాయి. అండ్ దర్ ఇస్ నో నెగిటివ్ టాక్ అబౌట్ ఇట్. బట్ మూవీ బాగుంది, ఫ్యామిలీతో ఎంజాయ్ చేయొచ్చు, కిడ్స్ కూడా. సో మిక్స్డ్ ఐ కెన్ గివ్ లైక్ 4 out of 5. గుడ్ అండి. సినిమా అయితే పరంగా చెప్పాలంటే యావరేజ్ అన్న. నేను నిజం చెప్తున్నాను. ఫస్ట్ హాఫ్ అయితే కొంచెం డ్రామా లేజీగా ఉందన్నమాట. డ్రామా అనేది పవన్ కళ్యాణ్ కోసం అయితే చూడొచ్చు ఫస్ట్ హాఫ్. సెకండ్ హాఫ్ అయితే రోత క్రిష్ చేతిలో ఉండే సినిమాని క్రిష్ చేతిలో ఉంచాల్సి, అది తీసుకుపోయి జ్యోతి కృష్ణ అసలు ఎవరో తెలియదు, డైరెక్టర్ ఎవరో తెలియదు. ఎంత లేజీగా రాశాడంటే రైటింగ్ మరీ గలీజ్ అనిపించింది అన్న. ఆ విఎఫ్ఎక్స్ అయితే రాజమౌళి స్టాండర్డ్స్ వేరన్నా, కానీ ఈ స్టాండర్డ్కి అయితే మినిమం తీయాలి కన్నా పవన్ కళ్యాణ్ సినిమాకి అయితే ఇవ్వాలి కదా. అది అసలు ఏ మాత్రం చూపించలేదు. ఇంకా క్లైమాక్స్ అయితే నేను ఏం అనలేమను, కానీ క్లైమాక్స్ అయితే కొంచెం డిసప్పాయింట్ అయ్యా అన్న. పార్ట్ 2కి ఆ క్లిఫ్ హ్యాంగర్ అయితే అలాంటిది కాదు ఇవ్వాల్సింది, అయితే కొంచెం డిసప్పాయింట్. నాకు నచ్చిన పాయింట్ ఏంటంటే హిందువుల గురించి ఆ పాయింట్ అనేది, ఆ పాయింట్ మొత్తం సినిమా మొత్తం నడిపించుంటే, ఆ కోహినూర్ డైమండ్ పక్కా పెట్టి ఆ హిందూ పాయింట్ అనేది మొత్తం నడిపించుంటే సినిమా ఎక్కడికో వెళ్ళిపోయేదన్న. నార్త్ లో రెచ్చిపోయేదన్న ఈ హిందూ పాయింట్ అనేది. చావా చూసాం కదా, శివాజీ గురించి ఎంత చెప్పారో ఈ పాయింట్ అదే చూపించుంటే అక్కడ వెళ్ళిపోయేది సినిమా. సెకండ్ హాఫ్ లో నాకు నచ్చిన పాయింట్ ఏంటంటే హిందువుల గురించి పోరాడి ఒక కత్తి అనేది ఒక షాట్ చూపిస్తాడు. అక్కడ కీరవాణి బీజం కొడతాడు, పవన్ కళ్యాణ్ ఒక కత్తి షాట్ చూపిస్తాడు అన్న. అది అసలు రెచ్చిపోయింది. నాకు అది ఒక్కటే పాయింట్. పార్ట్ 2లో కనుక హిందువుల గురించి ఎక్కువ చూపించుంటే మాత్రం ఇంకా ఎక్కడికో వెళ్ళిపోయింది అన్న. జై శ్రీరామ్ అన్న. సినిమా అయితే బాగుందన్న. ఇది సినిమా చూడలేకన్నా ఒక నాలెడ్జ్ దగ్గర చూడాలి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఐడియాలజీ చాలా సూపర్. ఆయన ఎట్లా ఐడియాలజీ అంటే మీరు ఒవ్వడు పెట్టినంత కూడా సుభాష్ చంద్రబోస్ గారు అస్సికలు తీసుకురావాలి అని చెప్పి అతను మీటింగ్ పెద్ద శిల్పకళ వేదికలో పెట్టి అస్సిక్ ఈజ్ బ్యాక్ అని చెప్పడం జరిగింది. ఇది కూడా ఏంటంటే కోహినూర్ డైమండ్ గురించి మనది ఎక్కడ ఉందని చెప్పి ఒక ఐడియా ఇచ్చారు. అదే కాకుండా అందరూ మతాన్ని గౌరవించాలి, మన మతాన్ని కాపాడుకోవాలని క్లియర్గా చెప్పారు. అని అలా చూడాలి. ఇంకోటి ఏంటంటే ఎవరికైనా ప్రాబ్లమ్స్ ఉంటాయి, కానీ మన మతం మనం కాపాడుకుంటే. కానీ సెకండ్ పార్ట్లో మాత్రం తోపు ఉంటుంది అని ఇంకా సినిమా చాలా ఉంటుంది. ఆయన ఐడియాలజీ అయితే సూపర్.